ఆయన నాకు చెప్పింది ఏంటంటే, జనం పెరుగుతూనే ఉంటారా, ల్యాండ్ అయితే పెరగదు. సో నువ్వు ఎంత డబ్బున్నా ల్యాండ్ మీద పెట్టుకో, అదే నేను ఫ్యూచర్లో నీకన్నా ఎక్కువ సంపాదిస్తే నేను కాపాడుద్ది అని చెప్పాడు ఆయన. అది తర్వాత మీ అబ్బాయిని ఎందుకంటే హీరోయిన్ చేయరని అడిగి నేను. ఇప్పుడు సోన్ బాబు అంటే స్ట్రగుల్ అయ్యాడు, టెన్షన్ పడ్డాడు, ఏదో చచ్చాడు. నా కొడుకు ఆడు ఎంత గొప్ప హీరో అయినా ప్రతి సినిమాకి టెన్షన్తో చావాలి. ఇది ఆడుతుందా ఆడదా, దీని రిలీజ్ ఏంటి, అది ఆడకపోతే ఉన్న ఫేమ్ పోద్ది. అలా టెన్షన్తో బతకడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు వాళ్ళు ప్రశాంతంగా బతకటం ఇష్టం, అందుకే ఇటు పక్క తీసుకురాలేదు. సో అది దానికి రీజన్ కూడా చెప్పారు ఆయన. అదే అబ్బాయి కూడా దానికి తగ్గట్టే ఉన్నట్టున్నాడు. అంటే తనకి అంతా వేరే సర్కిల్. ఒకసారి నాకు ఆ సైట్ లో బిల్డింగ్ కట్టాడు, డాడీ హోటల్ పెడతానని అడిగాడు. హోటల్ పెట్టావంటే నువ్వు రాత్రి హోటల్ మూసేదాకా, 5 స్టార్ హోటల్ పెద్ద, అన్ని చూసుకుని 11 మంది ఇంటికి రావాలి, మళ్ళీ పొద్దున్నే వెళ్ళి అక్కడికి కాయగూరలు కొనగానే చూసుకోవాలి, అస్సలు అవసరం లేదు. ఎవడికి అద్దెకిచ్చే బిల్డింగ్ 5 లక్షలు వస్తుంది, నువ్వు హోటల్ పెడితే 20 లక్షలు వస్తుంది. ఆ 15 లక్షల కోసం నువ్వు ఈ 8 ఇంట్లో ఆయనతో పాటు డిన్నర్ చేయాలి అందరూ. ఈ డబ్బు అన్నది నువ్వు నేను ఇచ్చింది కాపాడుకుంటే చాలు, నువ్వు కొత్తగా సంపాదించక్కర్లేదు అని చెప్పి నేను హోటల్ పెట్టినా లేదని చెప్పారు ఆయన అసలు చాలా. అదే మళ్ళీ సాయంత్రం 6 తర్వాత షూటింగ్ వచ్చా ఉండేవాళ్ళు కాదు అసలు. అసలు ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలంటే ఫ్యామిలీ తోటి కేటాయించారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ పార్టీలకి సోషల్ లైఫ్. ఆ తర్వాత కూడా ఏదో సినిమా చేశారు కానీ ఆ తర్వాత నేను గ్రేస్ఫుల్ గానే బయటకు వెళ్ళిపోవాలి అంతేగాని. ఆయనకి ఏంటంటే అండి, ముసలోడిని అయిపోయి ఇలాగ చూడకూడదని ఉండేది ఆడియన్స్. పాత శోభన్ బాబు అలా గుర్తుండిపోవాలి. గ్లామర్ గా ఉండే ఆ శోభన్ బాబే అందాల నటుడు. అందరూ లెజెండ్స్ అండి. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. కృష్ణ గారితో చేశాను, నాగేశ్వరతో చేశాను, ఇక మళ్ళీ అన్నయ్యతో చేస్తున్నాం, బాలయ్య గారితో చేయలేదు. అంటే షూటింగ్ జస్ట్ మిస్ అయింది. పర్సుడు బ్రదర్స్ చేశారు కదా, మోహన్ బాబు గారి సినిమా, అందులో చేయాల్సింది. అప్పుడు అది అప్పుడు ఏదో డేట్ ప్రాబ్లం వచ్చి మిస్ అయిపోయింది. కలిసాను, మాట్లాడాను అన్నీ అని, కానీ ఆయనతో యాక్చువల్ ఆ ప్రతినిధి వాళ్ళందరికీ ప్రతినిధి మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ఉన్నారు. మోహన్ బాబు అంటే వాళ్ళ జూనియర్ కింద లెక్క కదా. అంటే నేను అనేది 80+. చంద్రమోహన్ గారు కూడా వెళ్ళిపోయారు. మురళీమోహన్ గారు అంత డిసిప్లిన్ కదా, పూజ మాలేయటం, లైఫ్ డిసిప్లిన్ గా ఉండటంతో పాటు జీన్స్ కూడా ప్లే చేస్తాలేండి. ఇప్పుడు ఫాదర్ కి మదర్ కి బీపీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆయన బాగా ఫాదర్ మదర్ అంతా 100 years ఇది. ఆ జీన్స్ ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. ఆయన చూసి చాలా నేర్చుకోవాలండి. ఇండస్ట్రీలో ఉండి అసలు ఒకళ్ళని పల్లెత్తి మాట అంటాం కానీ అసలు వెల్ బిహేవ్డ్. అసలు ఆ బిహేవియర్ ఉంటే మనం కూడా ఎక్కడో ఉంటాం. నేను ఆయన కలిసి తెలుగుదేశం చాలా రోజులు తిరిగామండి. రాష్ట్రం అంతా 2 elections తిరిగాను ఆయనతో పాటు. అప్పుడు ఆయన బాగా దగ్గరుండి బాగా ఇద్దరం అంటే ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆయన పొద్దునే 4:30 లేచిపోయి 1.5 గంట పూజ చేసేవారు. ఆయన రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుని ముందు నన్ను లేపేవారు అనమాట. నువ్వు కూడా రెడీ అవ్వాలని. నేను రెడీ అయ్యాడికి ఆయన పూజ అయ్యేది రోజు. ఎవ్రీడే ఎంత రాత్రి 12-1 గంట అయినా మార్నింగ్ 4:35 లేచి 1 గంట పూజ చేయాల్సింది. అంటే నిద్ర తక్కువైనా సరే ఆయన మాత్రం అసలు మార్నింగ్ లేచే టైం మాత్రం మారదు అనమాట. లెజెండ్స్ ఊరికే ఎవరు కదా. మోహన్ బాబు ఉన్నారు, ఆయన అంతే 5ంటికి లేస్తారు, కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆయన టైట్స్ చూస్తున్నట్టున్నారా? మోహన్ బాబు గారు చూసేవాడిని అండి. ఇప్పుడు హరి అని తను చూస్తున్నాను. అప్పుడు మోహన్ బాబు తోటి విష్ణు అందరూ చూసాం. వీళ్ళిద్దరి రైవల్రీ నిజంగా ఎంతవరకు నిజం? చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అనేది ఎప్పుడు మించో చాలా కాలంగా ఒక డిస్కషన్ టాపిక్. అది అవును, అది మనకెందుకు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మీరు దగ్గరుండి చూసారు కదా, నిజంగా చూసినందుకే అవన్నీ మనకెందుకు అంట. ఇద్దరు మధ్య ఉండి ఫోటోలు దిగినవి ఉన్నాయి. మీరు అన్నయ్య పెద్దన్నయ్య కదా. నాకు పెద్దరాయుడు బ్రేక్ కదండి. పెద్దన్నయ్య అంటారా మోహన్ బాబు? పెద్దన్నయ్య అంట. అంటే నాకు పెద్దరాయుడు నాకు బ్రేక్ అండి. ప్లస్ విష్ణు కూడా నాకు బాగా క్లోజ్ అండి. ఆయన డిసిప్లిన్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఆయన కూడా 5 o'clock జిమ్, అంతే 9:30 బెడ్.
అసలు అంత డిసిప్లైన్ గా అటు స్కూల్ చూసుకుంటా, ఇటు హీరోగా, అటు ప్రొడక్షన్ చూసుకుంటా చాలా చేస్తాడు ఆయన. ఒక రోజు ఇన్ని చేయొచ్చు అన్నట్టు ఉంటుంది విష్ణుతో. అందరూ ఎవరి కాళ్ళు ఆ క్వాలిటీ లేకపోతే అసలు ఎవరైనా కష్టపడాల్సిందండి. అసలు వేరే దారే లేదు ఇక్కడ. అడ్డదారి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి డబ్బు ఉంది అంటే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు వీళ్ళు అని చెప్పేసి నాకు రానా చెప్పాడు సార్. బాహుబలికి బాగా లావ్ అయ్యి మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి చిక్కిపోయి ఏమన్నా ఇంత జిమ్ లో నేను చూసేవాడిని రోజు. అపోలో జిమ్కి వచ్చారు విపరీతంగా ట్రైనర్ పెట్టుకుని పెద్ద పెద్ద వెయిట్లు మోసి. ఏమన్నా పుట్టింది గోల్డ్ స్పూన్ తో ఎందుకని అంత కష్టపడతారు, నేనే పడినంత కష్టం అన్నా. ఇంత కష్టపడకపోతే ఆ గోల్డ్ స్పూన్ దొబ్బు దబ్బాయి అన్నాడు. నాకు బాగా నచ్చింది. చాలా మంచి మాట. అందుకని ఇక్కడ గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఇంకా కష్టం. మామూలు స్పూన్ తో పుట్టినాడు హ్యాపీగా ఉండదు, అంటే పోయేదే ఉండదు కదా. గోల్డ్ స్పూన్ అంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఆ బరువు అనేది మన మీద చాలా ఉంటుంది, మోస్తూ ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమాత్రం ఆ బ్యాలెన్స్ తప్పినా వేరే రకంగా స్పూన్ వెళ్ళిపోద్ది, పేరు జడగొడుతున్నారని పేరు వచ్చేస్తుంది. ఇంకా చాలా ఉంటాయిలేండి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చాలా కష్టం. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే సినిమా మీద పిచ్చితో వచ్చారు కదా, ఇక్కడ ఎవరి ఫేట్ ని వాళ్ళు రాసుకోగల పరిస్థితులు ఉన్నాయా? ఉండదండి. ఒక్కటి సార్, ఎవరికైనా అంతేనా, నటులకైనా సార్? ఇక్కడ సార్ కష్టపడ్డోడికి ఏదో రోజు టైం వస్తుంది సార్. కష్టం లక్ కలిస్తే అది వేరే, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఓన్లీ లక్ మీద వచ్చిన వాళ్ళు అది నిలబెట్టుకోవడం చాలా కష్టం, కష్టపడకుండా. ఓకే, నేను చాలా మంది చూస్తుంటారు కదా, ఏ మాత్రం లేజీగా ఉన్నా ఓ సినిమా హిట్ అయింది కదా అని అది లేజీగా తయారైతే కరెక్ట్గా 2-3 yearsలో ఫేడ్ అవుట్ అయిపోతుంది. సినిమా హిట్ అయ్యాక ఇంకా కేర్ఫుల్గా, ఇంకా కొత్తగా డ్యాన్స్ నేర్చుకుని మొత్తం 6 packs చేసుకుని, పాపం ఏం తినరు వాళ్ళు, అంతంత సంపాదించుకుని అంత కష్టపడి డైట్ మెయింటైన్ చేయాలి, అన్ని మెయింటైన్ చేయాలండి. అదే ఏది తినాలనిపిస్తే తినడానికి లేదు, తింటే ఏముంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయిపోతుంది మళ్ళీ. అది చాలా ఆ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు ఎప్పుడు అంటే అండి, ఇంకా ఆ హీరో ఇమేజ్ వచ్చాక ఇంకా జీవితం అంతా అంతే, ఏది పడితే అది తినడానికి ఉండదు. క్యారెక్టర్ని బట్టి చాలా కోల్పోవాల్సి అనుకుంటా. అసలు క్యారెక్టర్ని బట్టి మొత్తం ఆహార్యం అంతా మారిపోద్ది కదండి. ఇది వరకు హీరోలు ఏంటంటే ప్రతి సినిమాలో ఒకే రకంగా కనిపించేవాడు, ఇప్పుడు అసలు పెద్ద లేదు. ఇప్పుడు ప్రతి సినిమాకి మారిపోవాలి. స్టిల్ చూస్తే ఏ సినిమా చెప్పేచ్చు. అలాగా పాపం ఒకప్పుడు అంటే అది ఏ సినిమాలో తెలియదు, సినిమా బాగుంటే చూసేటం. అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, లుక్స్ అన్ని ఒకే రకంగా కనపడేది అప్పుడు. సో అంత సినిమా కోసం, క్యారెక్టర్ కోసం అంత కష్టపడాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది అందరికి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ, అంటే పడిపోతున్నావరా ఇంకా కష్టం అనుకున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకున్న వ్యక్తులు కానీ అలాంటివి ఉన్నాయా ఎప్పుడన్నా మీకు జరిగింది? అంటే నేను నైస్ రాజా అనే సినిమా హీరో చేశాక ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు నాకు 1 year గ్యాప్ వచ్చిందండి ఇండస్ట్రీలో. అంటే నేను హీరో చేశాను కదా, మళ్ళీ క్యారెక్టర్లు చేస్తే ఏమవుతుందో తెలియని కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. అప్పుడు 1 year గ్యాప్ వచ్చిందండి. అప్పుడు 1 year తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మనం రెగ్యులర్గా సినిమాలు చేయకపోతే ఇబ్బంది పడతాం. అప్పుడు నేను చాలా అప్పు చేయాల్సి వస్తుంది 1 yearలో. అప్పుడు చిన్న కన్ఫ్యూజన్, ఇబ్బంది బాగా. పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి అంటే మరీ అంత ఇది కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే, ఇంటికాడ అడిగితే పంపిస్తారు, అలా ఉంటది. కానీ కొంచెం పర్వాలేదు, కొంచెం మిడిల్ క్లాస్ అండి, అప్పర్ హై క్లాస్ అలాగేం కాదు. అప్పుడు నాకు హెల్ప్ చేసింది సుమన్ గారు. నేను వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, ఏదైనా సీరియల్లో వెళ్ళి వేషం అడిగితే, సార్ మీరు చేస్తానంటే ఏముంది సార్, మీరు అడగక్కర్లేదని అప్పుడే అన్నం సీరియల్ ఆయన రాసింది. రామోజీ గారి చిన్నబ్బాయి ఆయన అందం సీరియల్లో నాకు అసలు మళ్ళీ హీరో ఇమేజ్ తీసుకొచ్చారు. అందులో ఒక సాంగ్స్ ఉంటాయి, సినిమాలో అందం అనేది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. పాపం కరెక్ట్ గా నేను ఇబ్బంది పడుతున్నానని తెలిసి ఆయన రాశారు. తర్వాత ఈనాటి రామాయణం అని ఒక ఉంటే ఏవిఎం వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి, సితారా నేను, దానికి కూడా ఈ అబ్బాయిని పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు నాకు బాగా హెల్ప్ చేసింది సుమన్ గారు. అప్పుడు నిజంగానే మీకు అన్నట్టుగానే అవి బాగా మళ్ళీ మీరు నిలదొక్కుకోవడానికి. అవునండి, ఆ సీరియల్ వచ్చాక మళ్ళీ సినిమాలు వచ్చింది. బాగా చేస్తున్నాడు, బాగా
మంచి పాపులారిటీ. అవునండి. ఇంటింటికి రాజారావు పేరు అన్నా తెలిసింది. అంటారు. అదే సుందర్ సుందర్ అంటారు నాకు. ఎప్పుడు సుందర్ రా బాబు అంటే అంత గుర్తుండిపోయింది ఆ క్యారెక్టర్, ఆ సీరియల్ అనేది మన ఇంటింటికి పరిచయం చేసి. ఏదైనా అంటే సినిమాది ఒక ఎత్తు, సీరియల్స్ ఇంకొక ఎత్తు అంటారు. 100% అండి. ఇప్పుడు సీరియల్స్ లో సక్సెస్ అయిన వాళ్ళు సినిమాలో చాలా తక్కువ సక్సెస్ అవుతారు. ఎందుకంటే సార్, ఈ సీరియల్ ఛానల్లో మనం ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుంది ఫ్రీగా. బోర్ కొడితే మన ఛానల్ మార్చేయచ్చు. సీరియల్లో మిమ్మల్ని రాజారవీంద్రగా గుర్తుపెట్టుకోరాళ్ళు. ఆ సీరియల్లో నా క్యారెక్టర్ పేరు ఏది ఉందో దాన్నే గుర్తుపెట్టుకుంటారు. దానిలాగే ఉంటది. అక్కడ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. మన పర్సనల్ ఇమేజ్ అక్కడ ఏం ఉండదు. మన పర్సనల్ పేరుతో పిలవడు అసలు. బయట నన్ను సుందరనే పిలిచారు. సినిమా అలా కాదండి. టైం పెట్టుకుని ఫ్యామిలీతో వెళ్ళి 2000-3000 ఖర్చు పెట్టి కారు పార్కింగ్ ఫీజు కట్టుకుని వచ్చి చూసినప్పుడు అక్కడ కనిపించినోడు ప్రతి ఒడికి వాల్యూ ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ వేల నుంచి లక్షలకు వెళ్ళొచ్చు, లక్షల నుంచి కోట్లకు వెళ్ళొచ్చు. టీవీకి ఎంత హిట్ అయినా ఇంకో 1000 పెంచమంటే తీసేస్తారు. ఎందుకంటే ఆడికి ఎపిసోడ్ కి బడ్జెట్ అంతకన్నా ఉండదు. అంత తేడా ఉంటదండి. ఇప్పుడు ఫ్రీగా చూడటం అలవాటు పడి టీవీలో ఆడి సినిమాలో కనిపిస్తే ఇరిటేషన్ వస్తుంది. డబుల్ బెడ్ చూసినప్పుడు ఈ టీవీలో కనిపించినోడు సినిమాలో కనిపించాడు అనుకోండి, మనకు తెలియకుండా చిన్న అది చేసి క్యారెక్టర్ ప్లే చేసి దాని మీద మనకి ఓ రకమైన ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అంటే వ్యతిరేక భావన వచ్చేస్తారు. వ్యతిరేక భావన రాదండి. ఇది మనకి ఇంటికాడ కనిపిస్తాడు కదా రోజు. డబుల్ బెడ్ చూసినా ఆడే కనిపిస్తే చిన్న కంఫర్ట్, అంత కంఫర్ట్ గా ఫీల్ అవరు ఆడే. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన అన్నట్టు వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఈ ఇమేజ్ టోటల్ వేరండి, ఆ ఇమేజ్ టోటల్ వేరు. అంటే మీరు దేన్ని ఎంజాయ్ చేశారు ఎక్కువ? అన్నీ సార్. నాకు అసలు ఆ ఐడియా కూడా ఉండదు. నేను 2 days 3 days ముందే మర్చిపోతుంటా. అంటే ఇప్పుడు ఆ సీరియల్స్ మీకు తిండి పెట్టాయి కదా? అవును, 100%. ఆ ఫేజ్ అయిపోయింది కదా. ఇంకా కూర్చుని అంటే బాగా ముసలాండే గుర్తెచ్చుకుంటాను అన్ని కూర్చుని. అదే మొత్తానికి ఒక గడ్డు కాలంలో 100-200% అండి. ప్రతిదీ మీడియా ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి కదా సార్ ఛాన్సెస్. ఓటీటీ వచ్చింది, షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఓటీటీ ఫిల్మ్స్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మార్గాలు ఉన్నాయి. మీరు కూడా ఏదో మధ్య ఒకటి అనుకున్నాం సార్, ఓటీటీ ప్లాట్ఫామ్ పెడదామని అనుకున్నాం. దాని కష్ట నష్టాలన్నీ 3 నెలలు ఒక కమిటీని వేసి వాళ్ళు అన్ని చేశారు. 2 ఏళ్ల క్రితమా? అవునండి. వేసాక అదే కరెక్ట్ గా కరోనా వచ్చిందండి. ఒక 200 కథలని ఒక వెబ్ సిరీస్ చేద్దాం ట్రై చేస్తే ఒక కథ పోలా. ప్లస్ అది 200 కథలు విన్నారు. 8 లాంగ్వేజెస్ లో చేద్దామని ఛానల్ అనుకున్నాను. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే పాత సినిమాలన్నీ ఏదో ఒక ఛానల్ ఓటీటీ ప్లాట్ఫామ్ కొనేసి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కంటెంట్ కావాలంటే వాళ్ళతోటి టైఅప్ అయ్యి అదే కంటెంట్ పెట్టుకోవాలి. కొత్త కంటెంట్ అంటే మనం తీయాలి. ఎవ్రీ మంత్ వెబ్ సిరీస్ లేకపోతే మనం కొత్త సినిమా ఓటుకొని